సరే గాని మీరేం చదివారు? ఇంజినీర్, డాక్టర్ అయ్యేందుకు ఏదో చదవాలి కదా! ఆయన టీచర్‌గా పనిచేస్తున్నారు మాస్టర్. సరే, టీచర్ అయితే స్కూల్లో టీచర్ అవసరం ఎంతో ఉంది గదా! లేదా టీచర్ ఆవశ్యకత ఎంతో ఉంది. Need is paramount, isn't it? You can train people, విద్యార్థులను అత్యుత్తమంగా తయారు చేయడానికి ఉపాధ్యాయుడు ఎంతో అవసరం. ఏం చేయాలో, ఏం చెయ్యకూడదో పిల్లలకు బోధించాలి. అలాగే ఆధ్యాత్మిక విద్యలో సైతం నేను ఇంతకుముందు పంచుకున్నట్లు భౌతిక శరీరానికి పోషణ అవసరం. you know the means. You eat well, have nourishing food. చక్కగా తినాలి. పోషకాహారం తీసుకోవాలి. అదే మానసికంగా టీచర్లైన మీరు మన తల్లిదండ్రులు మానసిక పోషణ ఇస్తారు. వారు మనకి బోధిస్తారు, మనతో చర్చిస్తారు, మంచి మంచి పుస్తకాలను చదువుతాం. But how are we going to nourish the inner spirit? అంతరంగంలోని ఆత్మకు పోషణ విలువలు ఎలా ఇస్తాం? ఒక సరైన శిక్షకుని ద్వారానే సాధ్యం. చక్రాల గుండా ప్రయాణించడంలో గురువు మనకు సహాయం చేస్తారు. వారు అప్పటికే సాధించిన ఉన్నతుల నుండి చూడడంలో మనకు సహాయపడతారు. ఆధ్యాత్మిక మార్గం గుండా వారు ఇప్పటికే ప్రయాణించారు కనుక ఆ జ్ఞానాన్ని మీతో పంచుకోవడం వారికి తేలికవుతుంది. అది లేకుండా మీకు ఇబ్బందవుతుంది. కనుక నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, చిన్న చిన్న విషయాలకు సైతం మనకు మార్గదర్శి, శిక్షకుడు అవసరం. వీటి కోసం ఎంతోమంది ఉన్నారు. But to find a spiritual teacher, spiritual trainer is extremely difficult. అయితే ఆధ్యాత్మిక గురువుని, శిక్షకుని కనుగొనడం ఎంతో కష్టం. మన సహజ మార్గంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది శిక్షకులు అందరూ స్వచ్ఛంద సేవకులే. వాళ్ళు మీకు హృదయపూర్వకంగా తమ సేవలనందిస్తారు. బదులుగా వారు మీ నుండి ధనం గాని, కనీసం కృతజ్ఞతలు గాని అస్సలు కోరరు. Because the principle on which this heartfulness was founded ఎందుకంటే ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ స్థాపించబడిన ఉద్దేశ్యమే ఎంతో సరళం. బ్రహ్మ విద్య అమ్మేందుకు కాదు. ఒక సీటును 50 లేదా 100 లేదా $1000కు అమ్మడం అనేది కాదు. బ్రహ్మ విద్యను కొనాలంటే మీరెంత చెల్లించగలరు? మీరు చెల్లించగలిగితే మీకు బ్రహ్మ విద్య అవసరం, ఉపయోగం ఏముంటుంది? So trainers are necessary. శిక్షకులు అవసరమే. అయితే వాళ్ళు నిస్వార్థ శిక్షకులై ఉండాలి. స్వంత లాభం కోసం స్వార్థపరుడైన శిక్షకులు ప్రవేశిస్తే వారి నుండి పారిపోండి. వారిని అంగీకరించకండి.